సన్‌లైట్ హోస్ట్‌లో మీ యొక్క డొమైన్‌ని ఎలా డిలీట్ చేయాలి? దానికోసం మీరేం చేయాలంటే, ముందుగా మీరు cPanel అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ డొమైన్స్ అని ఉంటది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి, ఇక్కడ మీకు రిమూవ్ అని కనబడుతుంది చూసారా? మీ యొక్క డొమైన్ పక్కన రిమూవ్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ యొక్క డొమైన్ అనేది పోద్ది. ఒకసారి నేను దీన్ని సేఫ్టీగా కాపీ చేసుకొని ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను చూడండి. రిమూవ్ చేశాను. సో, ఈ డొమైన్ అయితే మనకు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి ఉండండి. సో, అంతకుముందు ఏదుందో నేను పెట్టేస్తాను. వన్స్ అప్డేట్ క్లిక్ చేస్తే అప్డేట్ అవుతది. సో, ఈ విధంగా మీరు ఏ డొమైన్ అయితే డిలీట్ చేయాలనుకుని ఆ పక్కన రిమూవ్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ప్రైమరీ డొమైన్ దగ్గర రిమూవ్ ఆప్షన్ లేదు. ఈ డొమైన్ మీరు డిలీట్ చేయాలంటే గనక ఒకసారి నేను దీన్ని సేఫ్టీగా కాపీ చేసుకుంటున్నా. ఓకే. ఈ డొమైన్ మీరు డిలీట్ చేయాలనుకుంటే గనక ఫస్ట్ దీన్ని ప్రైమరీ కింద తీసేయాలి. సో, వేరే డొమైన్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమరీ కింద పెట్టండి. ఒకవేళ ఏ డొమైన్స్ లేకపోతే గనక టెంపరరీగా ఏదో ఒక డొమైన్ మీరు యాడ్ చేయండి. టెంపరరీగా ఏదో ఒక డొమైన్ మీరు యాడ్ చేసి దీన్ని మీరు ప్రైమరీ కింద సెట్ చేయండి. అప్పుడు దీనికి ఇక్కడ మీకు డిలీట్ ఆప్షన్ ఉంటది. రిమూవ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ యొక్క డొమైన్ అనేది రిమూవ్ అవుతది. ఇంకొకసారి నేను యాడ్ చేసేస్తాను దాన్ని. డిలీట్ చేసిన దాన్ని. ఓకే. ఇప్పుడు నేను ఈ డొమైన్ డిలీట్ చేయాలనుకుంటున్నా. సో, ఇది డిలీట్ చేయాలంటే ఇది ఆల్రెడీ ప్రైమరీ డొమైన్ కాబట్టి రిమూవ్ ఆప్షన్ లేదు. సో, వేరే దానికి మీరు ప్రైమరీ కింద అసైన్ చేసిన తర్వాత దీన్ని డిలీట్ చేయండి. ఈ విధంగా మీరు డొమైన్స్ అయితే డిలీట్ చేసుకోవచ్చు.